హాయ్ గైస్, వెల్కమ్ టు కాంపిటేటివ్ స్టూడెంట్ ఛానల్. మీరు ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు. సో తమ్నైల్లో చెప్పిన విధంగా ఏపీ కానిస్టేబుల్ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నా. అదేవిధంగా కానిస్టేబుల్ ఈవెంట్స్ ఎప్పుడు ఉండొచ్చు అనేది కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో మీకు అనేది వీడియో లెంత్గా అనిపిస్తే కానిస్టేబుల్ ఈవెంట్స్ ఎప్పుడు ఉంటాయి అనేది లాస్ట్లో చెప్తున్నాను. సో అక్కడ చూసే స్కిప్ చేయండి. లేదు రియల్గా జాబ్ కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వినండి, స్కిప్ చేయకుండా. చాలా యూస్ఫుల్ అవుతుంది, ఎగ్జామ్స్కి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ మెథడ్స్ ఫాలో అయితే. సో ఇక్కడ వీడియోలోకి వచ్చేసరికి ఏపీ కానిస్టేబుల్ ప్రిపరేషన్ స్ట్రాటజీ మీకు తెలిసిందే. మెయిన్స్కి వచ్చేసరికి 200 మార్క్స్. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ వీడియోలో నేను 125+ మార్క్స్ ఎలా గెయిన్ చేయాలి అనేది మీకు చెప్పబోతున్నా. సో వీడియోలోకి వెళ్ళేసరికి ఇక్కడ చూడండి, టోటల్ మార్క్స్ అనేది మనకు తెలుసు 200 మార్క్స్కి. అయితే మనకి క్వాలిఫైయింగ్ స్కోర్ అనేది ఒకటి ఉంటుందండి. సో అది వచ్చేసరికి కేటగిరీ వైజ్ మారుతూ ఉంటుంది. ఓసీ వాళ్ళకి వచ్చేసరికి 80 మార్క్స్, బీసీ వాళ్ళకి వచ్చేసరికి 70 మార్క్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 60 మార్క్స్ అండి. సో బట్ ఇవి ఏంటంటే జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. ఈ మార్క్స్ వస్తే జాబ్ వస్తుందని ఇది లేదండి. ఇంకా మనం స్కోరింగ్ అనేది చాలా ఎక్కువగా చేసుకోవాలి. సో ఇక్కడికి వచ్చేసరికి సబ్జెక్ట్ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ చెప్తున్నానండి ఇప్పుడు ఈ 200 మార్క్స్కి. అయితే ఇవి నేను 2017 అండ్ 2019లో జరిగిన ప్రిలిమ్స్ మెయిన్స్ పేపర్స్ మొత్తం ఈ 4 పేపర్స్ని టాలీ చేసి ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఈ వీడియోలో చెప్పానండి. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి అర్థమెటిక్ రీజనింగ్ వచ్చేసరికి 45 మార్క్స్ అండ్ ఇంగ్లీష్ వచ్చేసరికి 30 మార్క్స్ అండి. ఇవి మారలేదు. బట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి కొన్ని పేపర్లో 25 మార్క్స్, కొన్ని పేపర్లో 30 మార్క్స్ లెక్క వస్తున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మిగతా సబ్జెక్ట్స్ ఇండియన్ హిస్టరీ వచ్చేసరికి 30 మార్క్స్ అండి. అదేవిధంగా పాలిటీ వచ్చేసరికి 20 నుండి 25 మార్క్స్ అండి. ఎకానమీ కూడా వచ్చేసరికి 5 to 10 మార్క్స్. అదేవిధంగా జాగ్రఫీ వచ్చేసరికి 15 to 20 మార్క్స్. ఇకపోతే సైన్స్ వచ్చేసరికి 25 మార్క్స్ వస్తున్నాయండి. ఇవి ప్రీవియస్ పేపర్స్ ద్వారా మనం టాలీ చేసి ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది కట్ ఆఫ్. అయితే మనం స్కోరింగ్ ఎలా సాధించాలి అవన్నీ చెప్పడం కోసం నేను ఏం చేశానంటే ఏ స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఏవి, అదేవిధంగా యావరేజ్ సబ్జెక్ట్స్ ఏవి, అదేవిధంగా టఫ్ సబ్జెక్ట్స్ ఏవి అనేది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొని, అదేవిధంగా ఒక యావరేజ్ స్టూడెంట్ ఎలా ప్రిపేర్ అవుతాడో పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకొని దాని ప్రకారం నేను చెప్తున్నానండి. సో ఇది కొంతమందికి వేరీ అవుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది కొంచెం. సో ఇప్పుడు వచ్చేసరికి ఈజీ స్కోరింగ్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి ఇంగ్లీష్ వచ్చేసరికి 30 మార్క్స్, అదేవిధంగా రీజనింగ్ వచ్చేసరికి 15 to 20 మార్క్స్, అదేవిధంగా హిస్టరీ వచ్చేసరికి 30 మార్క్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి 30 మార్క్స్ అండి. సో టోటల్ ఇవనేది 125 మార్క్స్ అవుతుందండి. ఈ సబ్జెక్ట్స్ కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అయితే మీకు 105 మార్క్స్ అనేది ఈజీగా అచీవ్ చేయొచ్చండి. సో నెక్స్ట్ వచ్చేసరికి యావరేజ్ స్కోరింగ్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి జాగ్రఫీ అనేది 15 మార్క్స్ అండి. అదేవిధంగా పాలిటీ వచ్చేసరికి 20 మార్క్స్, అదేవిధంగా సైన్స్లో బయాలజీ 10 మార్క్స్ అండి. సో మొత్తం ఇవి టోటల్ వచ్చేసరికి ఇవి 45 మార్క్స్ అండి. సో నెక్స్ట్ వచ్చేసరికి టఫ్ స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఇవి వచ్చేసరికి అర్థమెటిక్ వచ్చేసరికి 30 మార్క్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీ వచ్చేసరికి 15 మార్క్స్, అదేవిధంగా ఎకానమీ వచ్చేసరికి 5 మార్క్స్. సో టోటల్ ఇవి వచ్చేసరికి 50 మార్క్స్. అంటే మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ పేపర్లో మనకి 150 మార్క్స్ అనేది మనం యావరేజ్గా అటెంప్ట్ చేసుకునేటట్టు ఇచ్చి, అదేవిధంగా 50 మార్క్స్ చాలా టఫ్గా అటెంప్ట్ చేసేటట్టు ఇస్తున్నాడు ప్రతిదీ. అదనేది సబ్జెక్ట్స్ మారుతూ ఉంటుంది. ఏ సబ్జెక్ట్ టఫ్ ఇస్తాడో ఏ సబ్జెక్ట్ ఇది అనేది తెలియదు. బట్ ఇది యావరేజ్ స్టూడెంట్స్ ప్రకారం ప్రిపేర్ చేసింది కాబట్టి నేను ఇలా రాశాను. బట్ మనం అంటే ఈ 150 మార్క్స్లోనే మనం స్కోర్ ఎంత గెయిన్ చేసుకోవాలనుకున్నా గెయిన్ చేసుకోవచ్చు. మిగతా 50 మార్క్స్ అనేది కొంత మారుతూ ఉంటుంది, ఇది అవుతుంది. మీరు ఇది ఫాలో అవ్వాలనుకుంటే ఇది ఫాలో అవ్వచ్చండి. ఈ పర్టికులర్గా ఈ సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు స్కోరింగ్ యావరేజ్ తీసుకొని మీరు అదే ఫాలో అయిపోవచ్చు. 150 మార్క్స్ ప్రిపేర్ అయ్యి మిగతా 50 మార్క్స్ ఏవో తగులుతాయి అనుకున్నట్టు. లేదు అలా కాదు, అన్నీ ప్రిపేర్ అవ్వగలను అని అనుకుంటే దానికి తగ్గట్టు నేను ఇంకో ప్రిపరేషన్ స్ట్రాటజీ చూపించానండి. ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది అది చూద్దాం. సో ఇక్కడికి వచ్చేసరికి ఇదే చూడండి, ఇప్పుడు ఆల్రెడీ మనకున్న కానిస్టేబుల్ ఉన్న సబ్జెక్ట్స్ ఇవేని. మ్యాథ్స్ వచ్చేసరికి ఇంగ్లీషు, కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, సైన్స్, ఎకానమీ. సో ఇక్కడికి వచ్చేసరికి మ్యాథ్స్ రీజనింగ్ మనకు 45 ఇస్తున్నారు, ఇంగ్లీష్ వచ్చేసరికి 30 ఇస్తున్నారు. సో ఈ 2 సబ్జెక్టులు కలిపి మనకి 75 మార్క్స్. ఈ 75 మార్క్స్లో మనం ఒక 50 తెచ్చుకోగలిగితే చాలండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్ ఇస్తున్నారు. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ బట్టే మిగతా జిఎస్ పేపర్ అంతా ఉంటుందండి, జనరల్ స్టడీస్ పేపర్ మొత్తం. సో కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకుని ఉంటుంది. సో ఈ కరెంట్ అఫైర్స్లో 30కి మనం 30 కాకపోయినా ఒక 25 తెచ్చుకుంటాం అనుకోండి. సో నెక్స్ట్ అదేవిధంగా హిస్టరీ వచ్చేసరికి ఇండియన్ హిస్టరీ ప్రిపేర్ అవ్వాలి. అదేవిధంగా ఆంధ్ర హిస్టరీ కొన్ని 5 బిట్స్ ఎన్నో ఇస్తాడండి. సో దాంట్లో మనం ఒక 15 మార్క్స్ అచీవ్ చేసాం అనుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి జాగ్రఫీ నుండి కూడా ఒక 10 మార్క్స్ అచీవ్ చేసాం. సో అదేవిధంగా పాలిటీ నుండి కూడా ఒక 10 మార్క్స్ అనుకుందాం. సో కొంతమంది ఇంకా ఎక్కువ తెచ్చుకోవచ్చు, బట్ నేను యావరేజ్గా చెప్తున్నాను. అది కూడా సైన్స్ వచ్చేసరికి సైన్స్ నుండి ఒక 10 అనుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎకానమీ. సో సైన్స్ 10 అని కాకుండా సైన్స్ అండ్ ఎకానమీ మొత్తం కలిపి ఒక 15 మార్క్స్ అనుకుందాం. సో టోటల్ ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఇది మొత్తం వచ్చేసరికి 125
వస్తున్నాయండి. వీటికి ఇప్పటికి నేను చెప్పిన యావరేజ్‌గా బట్ ఇంకా ఎక్స్ట్రా మార్క్స్ అనేది మనం ఓవర్ ఫ్లోలో రాంగ్ అయినా పెట్టొచ్చు, లేదా ఓవర్ ఫ్లోలో రైట్ అయినా పెట్టొచ్చు. బట్ ఇక్కడికి వచ్చేసరికి వర్స్ట్ కేస్ కన్నా పాజిటివ్ కేస్ తీసుకుందాం. దాని ప్రకారం చూసుకుంటే మనకు 125+ వస్తున్నాయండి మార్క్స్. సో బట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి కాంపిటీషన్ ప్రీవియస్ 2017 అండ్ 2019తో పోల్చుకుంటే చాలా చాలా తక్కువ ఉంది. కాంపిటీషన్ అనేది 1:15 లెక్క ఉంది పోస్ట్కి. సో మీరు అనేది చాలా బాగా ప్రిపేర్ అయితే ఈజీగా అచీవ్ చేయొచ్చు. నా అజంప్షన్ ప్రకారం 120+ వస్తే మీ డిస్ట్రిక్ట్లోనే మీకు ఓపెన్ కేటగిరీలో మీకు సివిల్ కానిస్టేబుల్ పోస్ట్ వస్తుందని నేను చెప్తున్నానండి. సో ఇక ఏపీఎస్పీ ఇది అని అంటారా, నేను గ్యారంటీ ఇస్తున్నాను. 100 మార్క్స్ అబౌవ్ తెచ్చుకొని మీరు ఈవెంట్ అనేది 55+ ఆర్ 50+ తెచ్చుకుంటే మీరు ఏం కాదనుకున్న స్టేట్లో ఎక్కడొక్కడ ఏపీఎస్పీ జాబ్ అనేది పక్కాగా వస్తుంది, ఏపీఎస్పీ కానిస్టేబుల్ అనేది. సో నెక్స్ట్ ఫర్దర్గా కానిస్టేబుల్ ఈవెంట్స్ ఎప్పుడు ఉంటాయని మీ లాస్ట్లో చెప్తానని అన్నాను కదా. సో ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు మనకి ఆగస్టులో షెడ్యూల్ అనేసి మనకి ఈనాడు న్యూస్ పేపర్లో పడ్డది. సో ఆ విధంగా చూసుకున్న ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే అయిపోయిన తర్వాత, అక్కడ పరేడ్ అయిపోయిన తర్వాత మనకి అనౌన్స్మెంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అది అనౌన్స్మెంట్ ఇచ్చిన 10 daysకి మనకి షెడ్యూల్ కూడా వచ్చేస్తుంది. సో ఆ విధంగా చూసుకున్న మనకి కిందిసారి ఎస్ఐకి కూడా అలాగే జరిగింది. ఆగస్ట్ 27th మనకి ఈవెంట్స్ కండక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఆ విధంగా చూసుకుంటే మనకి ఆగస్ట్ లాస్ట్ వీక్ ఆర్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఈవెంట్స్ స్టార్ట్ అవుతాయి. సో అది అయిపోయిన తర్వాత సెప్టెంబర్లో ఈవెంట్స్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మనకు 15 daysలో ఎగ్జామ్ పెడతాడు. అంటే ఆల్మోస్ట్ ఆల్ అక్టోబర్ 2nd weekలో ఉండొచ్చు, సెకండ్ సండే. సో ఈ మ్యాక్సిమం అప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఒక 10 to 15 daysలో మనకి రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేస్తారు ఫ్రెండ్స్. అది నవంబర్లో రిజల్ట్స్ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి మ్యాక్స్ టు మ్యాక్స్ కానిస్టేబుల్ ఈవెంట్స్ అనేది సెప్టెంబర్ మంత్లో ఉంటాయి. సో మనకున్న చాయిస్ అనేది ఎక్కువగా లేదు. సో మనకున్న చాయిస్ ఓన్లీ 1 month. సో ఫ్రెండ్స్ మనం ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మీ అందరి కోసం నేను అంటే ఏ బుక్స్ ఈ షార్ట్ టైంలో ఏ బుక్స్ చదవాలి, ఎలా చదవాలి ఏంటనేది చెప్పడం కోసం నేను బుక్స్ కూడా ఆర్డర్ ఇచ్చుకున్నా. అంటే నా ప్రీవియస్ బుక్స్ పాడైపోవడం వల్ల నేను కొన్ని న్యూ బుక్స్ ఆర్డర్ ఇచ్చుకున్నా. ఆ బుక్స్ మీద కూడా వీడియోస్ చేస్తాను. అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం జాబ్ అచీవ్ అవ్వగలం ఈ షార్ట్ టైంలో అనేది కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఇకపోతే నేను ఇప్పుడు చెప్పిన ప్రిపరేషన్ స్ట్రాటజీలో 2 స్ట్రాటజీలో మీకు ఏ స్ట్రాటజీ ఈజీగా అనిపిస్తుందో అది చూసుకొని దాన్ని బట్టి అచీవ్ అవ్వండి ఫ్రెండ్స్. 125+ మార్క్స్ తెచ్చుకుంటే మనం జాబ్ కొట్టే ఛాన్సెస్ హైలీ పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్కి అందరూ కొంచెం నెగ్లెక్ట్ చేశారు స్టడీస్. సో ఆ విధంగా చెప్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.